హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఆ థంబ్‌నెయిల్‌కు పూర్తి న్యాయం చేసేలాగా బిహేవ్ చేశారు ఈరోజు కళ్యాణ్ గాని, ఇమ్ము గాని. కళ్యాణ్‌కు అవతల టీం నుంచి ఎవరు కంటెండర్స్ కాకూడదంట, కెప్టెన్సీ కంటెండర్స్. అంటే ఎవరు అవతల టీంలో ఉన్నది ఎవరు? డిమాన్, గౌరవ్, నిఖిల్ వీళ్ళంతా ఉన్నారు కదా. వాళ్ళు కనుక కెప్టెన్సీ కంటెండర్స్ అయితే ఫిజికల్ టాస్క్ లాంటిది ఏదైనా పెడితే 1% కూడా గెలిచే ఛాన్స్ లేదు కళ్యాణ్‌కు. తనుజ, దివ్య, శ్రీజ ఇలా వీళ్ళతో ఆడేసి గెలిచేసి జై బాలయ్య జై బాలయ్య అని చిందులేసే ఈ కళ్యాణ్కు సరైన కాంపిటీషన్ తగిలితే ఎలా ఉంటుంది అనేది మడ్ టాస్క్లో రుచి చూపించారు గౌరవ్, డిమాన్ పవన్. మడ్ టాస్క్ కాదు అది, యాక్చువల్గా జెండాయే మీ ఎజెండా ఆ టాస్క్ పేరు. సో అందుకే అవతల వైపు నుంచి ఎవరు కంటెండర్స్ కాకూడదు. అప్పుడు ఎవరు కంటెండర్స్ అవుతారు వీళ్ళ సైడ్ నుంచి? కామెడీగా తనూజ, సుమనన్న, సాయి, ఇమ్ము ఇలాంటి వాళ్ళంతా కంటెండర్స్ అవుతారు. వీళ్ళతో ఆడేసి గెలిచి జై బాలయ్య అని చిందులేస్తాడనమాట. బాండింగ్ గురించి చెప్పుకోవాలనుకుంటే సీజన్ 4లో ఒక్కొక్కళ్ళు మెడలో జార్స్ వేసుకుంటారు, గ్లాస్ జార్స్. దాంట్లో కలర్ వాటర్ పోయాలి, కలర్ వాటర్ పోసి నామినేట్ చేయాలి. దాంట్లో మీకు గుర్తుంటే ఒకవేళ 5 ml అని హారిక జార్లో పోస్తాడు అభిజిత్. పోసి ఒక మాట అంటాడు, నువ్వు అర్థం చేసుకోలేకపోతే నన్ను ఇంకెవరూ అర్థం చేసుకోలేదు ఈ హౌస్లో హారిక అంటాడు. బలవంతంగా ఆ గుండెల్లో ఆవేదనను, ఆ కళ్ళల్లో నీళ్లను బలవంతంగా ఆపి పెట్టుకొని అభిజిత్ ఆ మాటలు అంటాడు అని మళ్ళీ వెళ్ళి నిలబడగానే ఆ పక్కనున్న హారిక కళ్ళల్లోంచి నీళ్లు జలపాతం మాదిరి కారిపోతూ ఉంటే అభిజిత్ వైపు చూసి మాటలు కూడా బయటికి రావు. యాక్చువల్గా వన్ హగ్ అంటుంది, కానీ ఆ మాటలు కూడా రావు, గొంతులో పూడుకుపోయి ఉంటాయి అవి. ఇద్దరు హగ్ చేసుకుంటారు అక్కడ. అసలు అలాంటి బాండింగ్ మళ్ళీ మనం చూడగలమా? నెక్స్ట్ సీజన్ 5లో యానీ మాస్టర్ ఎలిమినేట్ అయిపోయాక స్టేజ్ మీద నుంచి చెప్తారు ఏడుస్తూ, సార్ ఫస్ట్ వీక్ నుంచి నాతోనే ఉన్నాడు సార్ శ్రీరామ్, కానీ ఏ రోజు చెప్పుకోలేదు సార్ నాకు. నోరు తెరిచి ఒక్క మాట కూడా చెప్పకుండా ప్రతిసారి నాకు తోడుగా అండగా నిలబడ్డాడు శ్రీరామ్ అని చెప్తారు యానీ మాస్టర్ ఏడుస్తూ. ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అని ఒక టాస్క్ జరుగుతుంది. అంటే ఫైర్ ఇంజిన్లో కూర్చుంటారు వీళ్ళు, అక్కడ 2 ఫొటోస్ డిస్ప్లే అవుతాయి, దాంట్లో ఒకళ్ళను కాల్ చేయాలి. కాల్ చేస్తే వాళ్ళు ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్కు అర్హులు కారు, వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు ఆ టాస్క్లోంచి. ఆ టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో లాస్ట్లో చీటింగ్ చేస్తారు. మానస్, సన్నీ, కాజల్ ముగ్గురు కలిసి చీటింగ్ చేసి ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకుంటారు. ఆ ఎవిక్షన్ ఫ్రీ పాసు యానీ మాస్టర్ కోసము గెలిచి తీరాలి అని చివరి దాకా తాపత్రయపడతాడు శ్రీరామ్. ఆ తర్వాత రెండో రోజు మనకు ఆ నెక్స్ట్ డే మనకు చూపిస్తారు, శ్రీరామ్ కూర్చుని మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. మెడిటేషన్ చేస్తూ సడన్గా ముఖాన్ని చేతుల్లో దాచుకొని ఏడుస్తాడు. ఆ తర్వాత వాళ్ళ సిస్టర్ హౌస్లోకి వచ్చినప్పుడు చెప్తాడు, నాకు అసలు ఏంటో నిద్ర రావట్లేదు, మంటల్లో మండిపోతున్నట్టు నా వాళ్ళు అనేవాళ్ళు ఇలా ఫీలింగ్ వచ్చేస్తూ ఉంది, అసలు ఏంటో నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్తాడు. ఆ ఆ మెడిటేషన్ చేస్తూ ఆ చేతుల్లో ముఖం దాచుకుని ఎందుకు ఏడ్చాడు అని ఒక చిన్న సీన్ అంతే, అది జస్ట్ ఫ్యూ సెకండ్స్ సీను. ఆ సీను చాలా విషయాలు మనకు చెప్తుంది. బాండింగ్ అంటే ఏంటి అనే దానికి నిర్వచనంలాగా కనపడుతుంది ఆ సీన్. కానీ ఇక్కడ బాండింగ్ ఇది వీళ్ళది, కళ్యాణ్ది కానీ ఇమ్ముది కానీ తనుజాతో ఉన్నది బాండింగా? ఇప్పుడు తనుజ గొప్పది అనే విషయం నేనేం చెప్పడం లేదు ఇక్కడ. ఎవరన్నా కానీ ఆ థర్డ్ పర్సన్ తనుజ కావచ్చు లేదా ఇంకెవరన్నా కావచ్చు, వీళ్ళు తమ అని చెప్తున్నారు కదా, మన అనుకుంటున్నారు కదా, అంటే ఏదో బాండింగ్ ఉన్నట్టే కదా. ఈ కళ్యాణ్ ఏమో భరణి గురించి చెప్పి భరణిని నామినేట్ చేయకుండా సుమన్ను నామినేట్ చేసింది అనే రీజను. వీడేమో నన్ను డెమాను రితు వెన్నుపట్టు పొడిచారంటాడు. ఆ వారంలో విపరీతంగా గొడవపడి ఉంటాడు మాధురితో. మళ్ళీ ఆయేషాకు కాయిన్ వేయాలని ట్రై చేస్తాడు. పాపం పురుగును చూసినట్టు చూసి పురుగుతో మాట్లాడినట్టే మాట్లాడుతుంది ఆయేషా ఇతనితో. వాళ్ళు బయట నుంచి చూశారు, ఇతని క్యారెక్టర్ ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళకు ఎక్కడెక్కడ ఎలా బిహేవ్ చేస్తున్నాడో ఒక పురుగును విదిలించినట్టు విదిలించి వేస్తుంది ఆయేషా ఇతన్ని. వాళ్ళు ఎవరిని నామినేట్ చేయకుండా
ఇమ్ము దగ్గర నామినేషన్ టికెట్ తీసుకొని ఇమ్ముకు కావలసిన మనిషి సంజనానే, అది కూడా ఒక పనికి మాలిన రీజన్ చెప్పి నామినేట్ చేసే ఇతను కన్నింగ్ కాక ఇంకేంటి? ఏ పని అయితే తనుజ చేసింది నాకు నచ్చలేదు, ఫేక్ గేము అంటున్నాడో, జెన్యున్ కాదు ఆమె, ఫెయిర్ గేమ్ ఆడట్లేదు, ఫేక్గా కనపడతా ఉంది అంటున్నాడో, అదే పని కదా ఇతను కూడా చేశాడు. మళ్ళీ ఒకవేళ నీ లైఫ్లో నాలాంటి వాడు వస్తే ఏదైనా ఛాన్స్ ఉంటే అని ప్రపోజ్ చేస్తున్నాడు. నీలాంటి వాడు నిజంగా ఎవరైనా అమ్మాయి లైఫ్లోకి వెళ్తే ఊరేసుకుని చచ్చిపోవాలి ఆ అమ్మాయి. ఇక ఇమ్ము లేటెస్ట్ ఈరోజు నైట్ లైవ్లో, అంటే మీకు మార్నింగ్ చూస్తారు కాబట్టి, దీన్ని నేను నైటే రికార్డ్ చేస్తున్నాను, మీరు మార్నింగ్ చూస్తారు కాబట్టి, నిన్న నైట్ లైవ్లో రితుకి ఏం చెప్తున్నాడంటే, ఈ అందగాడు ఇమాన్యుయల్, నేను అసలు తనుజాను నామినేట్ చేయమని ఎవరికి చెప్పలేదు, నేను అసలు కళ్యాణ్ వచ్చి నాకు చెప్పుకున్నాడు అంతే తప్ప నేనేమి ఎవరికి చెప్పలేదు అసలు తనుజాను నామినేట్ చేయమని, తను ఎందుకో నన్ను మిస్అండర్స్టాండ్ చేసేసుకుంది అని చెప్తున్నాడు. సాయిని చాలా క్లియర్గా అడిగాడు, తనుజ కళ్యాణ్ అని చెప్పి తనుజ నో అంటే, సరే అయితే కళ్యాణ్ కాదు అంటే తనుజకు చేస్తావా అని అడిగాడు సాయిని. తర్వాత అత్యంత దారుణమైన మాటలు మాట్లాడాడు. ఆ మాటలు నిజంగా తన ఫ్రెండ్ గురించి ఎవడు మాట్లాడలేడు, కడుపుకు అన్నం తినేవాడు ఎవడు మాట్లాడలేడు అలాంటి మాటలు. చచ్చిపోయే మొక్కకు నీళ్లు పోసి బతికించావురా అన్నాడు కళ్యాణ్తో. అతను ఆ మాటలు అనడం దారుణమైతే, ఆ మాటలు విని లేదన్నా సారీ అని చెప్పడం ఈ కళ్యాణ్ మరింత దారుణం. వీళ్ళిద్దరికీ ఆ అమ్మాయితో విపరీతమైన బాండింగు, ఫ్రెండ్షిప్, అనుబంధం ఏదో ఉందంట. ఇలాంటి ఏమాత్రం మినిమం క్యారెక్టరు, ఎథిక్స్ ఏమీ లేని వీళ్లకు ఓట్లు వేస్తున్న వాళ్ళను ఏమనుకోవాలి మనం అసలు? వాళ్ళ క్యారెక్టర్లు ఎలా ఉంటాయి? ఇంకా లైవ్లో నేను ఎపిసోడ్ రివ్యూ కాదండి, ఇది లైవ్ రివ్యూ. ఇది నిన్నంతా నేను చూసినంత వరకు లైవ్ను నేను అనాలిసిస్ చేయడానికి చూస్తానంతే. ఇది లైవ్. అది లైవ్లో మార్నింగు గొడవ అయింది సంజనాకు, దివ్యకు, వీళ్ళిద్దరికీ. అక్కడ దివ్య చాలా పెడసరంగా, పుల్ల విరుపుగా, అవతలళ్ళు వాళ్ళకు గుచ్చుకునేలాగా మాటలు విసిరేస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్కు ఈరోజు మార్నింగు సంజనాన్ అన్నమాట ఎపిసోడ్లో చూపించాడు, నాకు తెలిసి లేపేస్తాడు, పక్కన వాళ్ళ మీద పడి ఏడుస్తావు ఎందుకు అంటుంది. సంజన ఏమన్నా చేయనివ్వండి, అది సంజన ఆమె సంస్కారానికి సంబంధించిన విషయం. కానీ ఈమె సంస్కారం ఎక్కడికి పోయింది? ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేసి, ఒక ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ అలా మాట్లాడుతూ ఉందంటే, సిచ్యుయేషన్ ఏదైనా కానివ్వండి, కానీ మాటలు అనేవి కనీసం మినిమం మన కంట్రోల్లో ఉండాలి కదా. ఈ దివ్య పక్కన కళ్యాణ్ ఎక్కువగా కనపడుతున్నాడు ఇప్పుడు. మంచి జోడి ఇద్దరు, నిజంగా ఒకళ్ళకొకళ్ళు కరెక్ట్గా సరిపోతారు. వేరే ఉద్దేశంతో కాదు, వేరే ఏ రకంగానూ కాదు, బాయ్ ఆర్ గర్ల్ కాదు, క్యారెక్టర్ వైజు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉండడానికి అన్ని విధాలా అర్హులు వాళ్ళిద్దరు. మంచి జోడి వాళ్ళిద్దరు నిజంగా చెప్పాలంటే. శ్రీజ మళ్ళీ కళ్యాణ్ పక్కన కనపడకపోతే చాలు. శ్రీజ ఏంటి కళ్యాణ్ పక్కన కనపడడం ఏంటి అని ఆశ్చర్యపోవద్దు, జరగబోతోంది. నెక్స్ట్ వీక్లో శ్రీజ రీఎంట్రీ ఖచ్చితం, పక్కా. నాకు లీక్స్ ఇవ్వడం ఇష్టం ఉండదు, కానీ శ్రీజ రీఎంట్రీ కాబట్టి చాలామంది సంతోషపడతారు కాబట్టి. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, లక్ష్మి గారని ఒకళ్ళు మెసేజెస్ పెడతారు, ఫస్ట్ చూస్తారు, నేను ఏది అనాలిసిస్ పెట్టినా ఫస్ట్ చూస్తారు, లైక్ చేస్తారు, ఒక కామెంట్ పెడతారు, దాంట్లో ఓన్లీ హాయ్ సార్ అని మాత్రమే ఉంటుంది. 50 పైన ఒక 60-70 మెసేజ్లు పెట్టుంటారు ఇప్పటి వరకు, అన్నీ ఓన్లీ హాయ్ సార్ అని మాత్రమే ఉంటాయి. కానీ శ్రీజ ఎలిమినేట్ అవుతుంది అని నేను పెట్టిన ఆ అప్డేట్ దీని కింద ఆవిడ ఫస్ట్ టైము అయ్యో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని పెట్టారు మెసేజ్. అంటే అలాంటి వాళ్ళని కూడా కదిలిచ్చింది శ్రీజ ఎలిమినేషన్. ఆ వ్యూయరు హాయ్ సార్ అని కాకుండా వేరే రకమైన మెసేజ్ పెట్టడం, అది ఒకే ఒక్క ఇన్సిడెంట్. అది ఆయేషాను హౌస్ నుంచి బయటికి పంపించారంట. మరి ఎందుకు పంపించారో నాకు తెలియదు. ఎందుకంటే ఈరోజు టాస్క్లో పార్టిసిపేట్ చేసింది, అది లంగ్స్ కెపాసిటీకి సంబంధించిన టాస్క్. అది వాటర్ను ఎవరు ఎక్కువ దూరము స్పిట్ చేయగలరు అని.
వాటర్ నోట్లో పెట్టుకొని దాన్ని బయటకు ఉయ్యాలి. ఉస్తే అది ఎంత దూరం, ఎవరిది ఎక్కువ దూరం పడితే వాళ్ళు విన్నరు. అలా ఆ టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో ఆయేషా పార్టిసిపేట్ చేసి రీతు పైన పోటీ పడి గెలిచింది. నైట్ వీళ్ళు ఇమ్ము రీతు ఇద్దరు మాట్లాడుకుంటున్నారని చెప్పా కదా. ఆ మాట్లాడుకుంటున్న టైంలో రాముతో సాల్సా డ్యాన్స్ చేస్తూ ఉంది ఆయేషా. మరి అలాంటి ఆయేషాను ఈరోజు నైటు ఎందుకు అంత ఎమర్జెన్సీగా లిఫ్ట్ చేసి హాస్పిటల్కి పంపించారు అనేది మరి కొంచెం డౌట్ఫుల్ థింగే. ఆయేషా నుంచి బిగ్ బాస్ టీం ఏదో ఆశించి ఉండొచ్చు. ఆ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయి ఉండొచ్చు. సో అందుకని రీప్లేస్మెంట్గా శ్రీజాన్ తీసుకురావాలని ఆలోచిస్తూ ఉండుండొచ్చు. అందుకే ఈ లీక్ మాత్రం చెప్తున్నా. లేకపోతే ఇలాంటి లీకులు ఈ చాలా 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 ఎర్లీగా వచ్చేస్తుంటాయి ఇన్స్టాగ్రామ్లో. కానీ అవి నేను పెట్టడానికి ఇష్టపడను. అప్పుడు కూడా జస్ట్ కేవలం నవ్య గారికి జస్ట్ ఎగ్జాంపుల్ చూపించడానికి నాకు కూడా లీక్స్ వస్తాయి కానీ నేను పెట్టనంతే అని చెప్పడానికి పెట్టాను అంతే. అప్పుడు ఆ లీక్స్ అది కూడా శ్రీజ ఎలిమినేట్ అయింది కాబట్టి ఆ వీక్లో అది ఇవ్వాలనిపించి ఇచ్చానంతే అప్డేటు. ఇప్పుడు 1:00 ఇది చేస్తున్నప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయ్యాడంటండి. ఇది నైట్ 1:00 నేను చూస్తున్నాను, నేను రికార్డ్ చేస్తున్నాను. ఇంకా ఇంత దారుణంగా లీక్లు వస్తూ ఉంటే నెక్స్ట్ ఆ లీక్ ఏంటంటే, ఇంకో లీక్ ఏంటంటే దానికి ముందు వచ్చేసిందిలేండి. ఇది చాలా ముందు వచ్చింది. నేను అట్లాంటివి పట్టించుకోను యాక్చువల్గా. షష్ఠీ వర్మ తప్ప మిగతా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అందరూ హౌస్లోకి వెళ్తారు. నామినేషన్స్ రోజు నామినేట్ చేస్తారు. అయితే దాంట్లో భరణి, ఫ్లారా వీళ్ళకి మాత్రం లగేజ్ ఏం తీసుకురమ్మని చెప్పలేదు. మిగతా వాళ్ళకు అంటే ప్రియా, మన మాస్కు, శ్రీజ, మర్యాద మనీష్ వీళ్ళు నలుగురిని 1 వీక్ లగేజ్ తీసుకురమ్మని చెప్పారంట. సో వీళ్ళు 1 వీక్ హౌస్లో ఉంటారు. హౌస్లో ఉన్నాక వాళ్ళల్లో 3 బయటకు వెళ్ళిపోతారు. ఒకళ్ళు మాత్రం లేదా ఇద్దరు మాత్రం హౌస్లో ఉండిపోతారు. అంటే వాళ్ళు వైల్డ్ కార్డ్స్ అనుకోండి, లేదా రీఎంట్రీ అనుకోండి, ఏదైనా అనుకోండి, వాట్ ఎవర్ నేమ్, వాళ్ళు రీఎంట్రీస్ అనమాట. అది జరగబోతా ఉంది నెక్స్ట్ నామినేషన్స్ రోజు అని ఒక లీక్ వచ్చింది. ఇమాన్యుయల్ క్యాప్టెన్ అనేది ఇదిగోండి నైట్ 1:00 వచ్చింది అప్డేట్ అది ఇన్స్టాగ్రామ్లో. సరే, రోజంతా జరిగినవి చూస్తే దాంట్లో ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఏంటంటే అజెండా అనే మీ ఎజెండా టాస్క్ పిల్లి పిల్లలతో ఆడుకున్నట్టు ఆడుకున్నారు గౌరవ్, డిమాను వీళ్ళిద్దరితో, కళ్యాణ్ను ఇమ్ముతో. వీళ్ళవి రెడ్ కలర్ జెండాలు ఉంటాయి, వాళ్ళవి బ్లూ కలర్ జెండాలు ఉంటాయి. వాళ్ళ బ్లూ కలర్ జెండాలన్నీ తీసి దీంట్లో వేస్తారు, వాళ్ళ బాస్కెట్లో వేసుకుంటారు. వీళ్ళు కనీసం ఒక్క జెండా అసలు వాళ్ళ సైడే తీసుకెళ్ళలేరులేండి. వాళ్ళ సైడ్ తీసుకెళ్ళడానికి కూడా స్కోప్ ఉండదు. వీళ్ళ జెండాలు ఉన్న చోటికి వీళ్ళు లాక్కెళ్ళిపోతారు. గౌరవ్ స్టార్టింగ్లో 3 లాక్కెళ్ళిపోతాడు. పొరపాటున ఆపోజిట్ సైడ్ ఉండిపోతాడు డిమాను. వీళ్ళిద్దరూ లాగుతూ ఉంటారు. అవతల సైడ్ ఉండిపోతాడు డిమాను. గౌరవ్ ఒక్కడు 3 లాక్కుంటూ వాళ్ళ జెండాలు ఉన్న ప్లేస్కి తీసుకెళ్ళిపోతాడు. మంచి స్టామినా, మంచి స్ట్రెంగ్త్ గౌరవ్కు. సో ఆ టాస్క్ గెలుస్తారు. వీళ్ళకి 5000 బోనస్ క్యాష్ వస్తుంది. ఆ తర్వాత ఈ స్పిట్టింగ్ టాస్క్ పెట్టారు. అంటే నోట్లో వాటర్ మనం పుక్కిలించడానికి నోటి నిండా నీళ్లు పోసుకుంటాం కదా, అలా పూసుకుని ఒక్కసారి బయటికి ఊస్తే అది ఎక్కువ వెళ్ళి ఎంత దూరంలో ఎవరి వాటర్ ఎక్కువ దూరంలో పడితే వాళ్ళు గెలుస్తారు. అది టాస్క్. ఇది అటు నుంచి 5 ఇటు నుంచి 5, అంటే 5 పెయిర్స్ మధ్యలో పోటీ జరుగుతుంది. అంటే 5 పెయిర్స్ అంటే 5 రౌండ్లు న్యాచురల్లీ. 5 రౌండ్స్లో ఎక్కువ రౌండ్స్ ఎవరు గెలిస్తే వాళ్ళు విన్నర్స్. ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషను మీరు ఎంతమంది గమనించారో తెలీదు. నిన్న ఆ స్లిప్పర్ టాస్క్ 5 రౌండ్లు జరిగింది. ఈరోజు ఈ స్పిట్టింగ్ టాస్క్ 5 రౌండ్లు జరిగింది. కానీ శ్రీజ ఎలిమినేషన్కి మాత్రం 6 ఓట్లు వేశారు. 5 ఎందుకు పెడతారు? ఒకళ్ళకి మెజారిటీ రావాలి అంటే ఆడ్ నెంబర్ అయి ఉండాలి. కానీ ఈవెన్ నెంబర్ ఉన్న వాళ్ళతో ఓటింగ్ జరిపించారు అంటే నిజంగా వాళ్ళ మేధాశక్తికి జోహార్లు అని చెప్పాలి. నిజంగా వాడెవడో కానీ ఆ స్క్రిప్ట్ రాసినోడు వాడు అమర్ రహే. ఇక్కడ ఈ టాస్కుల్లో 6 రౌండ్లు పెట్టచ్చు కదా. మరి 6 పెయిర్స్గా ఆడితే 6 పెయిర్స్ ఆడితే ఇంకొక పెయిర్కి కూడా పర్ఫామ్ చేయడానికి, ఆడడానికి, కనపడడానికి, జనాల్లో రిజిస్టర్ కావడానికి స్కోప్ ఉంటుంది కదా. మరి ఎందుకు పెట్టరు 6? ఈవెన్ నెంబర్ ఎందుకు పెట్టరు? ఎందుకు పెట్టరు అంటే 5 రౌండ్లు జరిగితే దాంట్లో 3 ఒకళ్ళు 2 ఒకళ్ళు గెలుస్తారు కనీసం, మ్యాక్సిమం ఛాన్సు. అంతే తప్ప 2.5 గెలిచే ఛాన్స్ లేదు కదా. కానీ 6 రౌండ్లు పెడితే 3 ఒకళ్ళు గెలిస్తే ఆ టాస్క్ నుంచి రిజల్ట్ బయటికి రాదు.
కానీ 6 వైల్డ్ కార్డ్స్‌తో ఓటింగ్ జరిపించారు అంటే నిజంగా ఆ స్క్రిప్ట్‌కి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. స్పిట్టింగ్ టాస్క్‌లో గూడా బ్లూ టీమే గెలుస్తారు. దానికి ₹1000 ఏమో బోనస్ క్యాష్ ఇస్తాడు. ఆ తర్వాత అమర్ అమర్ ఏంటి అమర్ చౌదరి ఏం చౌదరి అమర్ ఇంకా పూర్తి పేరు ఏముందో అమర్ ఆ 7th సీజన్ కంటెస్టెంట్ ఉన్నాడు కదా రన్నర్ అప్ అతను వస్తాడు. అంబటి అర్జున్ వీళ్ళిద్దరూ వస్తారు పోలీసుల్లాగా. ఈ గ్యాంగ్ లీడర్స్ ఉన్నారు కదా ఇద్దరిని అరెస్ట్ చేయడానికి అన్నట్టుగా వాళ్ళు వస్తారు. ఇక్కడ లైవ్లో చూపిలేదు కానీ వాళ్ళ మాటల్లో మనకు అర్థమైంది ఏంటంటే యాక్టివిటీ రూమ్లో వీళ్ళు ఒక్కొక్కళ్ళను పిలిచి వాళ్ళని ఇంట్రాగేషన్ పేరుతో పిలిచారు. పిలిచాక వాళ్లకు వీళ్ళు హింట్స్ సజెషన్స్ ఇచ్చారు. అది కూడా పాట పాడారంట. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క పాట పాడారంట. అది నాకెలా తెలిసిందంటే మన నిబ్బా కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. ఎవరికి దివ్యాకో ఎవరికో చెప్తా ఉన్నాడు. పాట పాడారు, నీకేం పాట పాడారు అని అడిగితే, నీకు పాడారా పాట, ఏం పాట పాడారు అని అడిగితే బుల్లి గౌను వేసుకుని గిల్లి కజాలాడుకుంటూ ఆ పాట ఉంటుంది కదా, నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళను నమ్మద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు, ఆ పాట పాడారంట కళ్యాణ్కు. తర్వాత క్వశ్చన్స్ ఏవో అడిగారంట. ఇట్లా కొన్ని హింట్స్ ఇచ్చారంట. ఆ హింట్స్ ఇచ్చాక ఇమాన్యుయల్ పూర్తిగా మారిపోయి ఫుల్ కామెడీ చేసేస్తున్నాడు. నెక్స్ట్ తనుజాతో చాలా బాగా మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత నైట్ వీళ్ళిద్దరి కాన్వర్జేషన్లో రీతు ఇమ్ము కాన్వర్జేషన్లో వాళ్ళు ఏం హింట్ ఇచ్చుంటారు అనేది మనకు అర్థమైంది. నువ్వు మర్యాదగా తనుజాతో కలిసుడ్రా అని చెప్పినట్టున్నారు ఇమ్ముకు. ఇక ఆ కన్వర్జేషన్లో రీతు ఏం చెప్తుందంటే, మామూలుగా వాళ్ళు అక్కడ అందరు గ్యాంగ్స్టర్స్ ఫోటోలు ఉంటాయి కదా, గేట్ దగ్గరే ఎక్కడో అందరి ఫొటోస్ ఉంటాయి వాంటెడ్ అని చెప్పి. అక్కడ నిలబడి ఆ బోర్డు దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు. మాట్లాడుకుంటూ రాము అంటే వాడు టాస్క్లో ఉన్నప్పుడు పర్ఫామ్ చేస్తాడు, ఆ తర్వాత కనపడ్డని చెప్పారు అని సుమనన్న ఇమ్ము మాట్లాడుతున్నాడు రీతుతో. సుమనన్న అసలు నాకు వండర్, అది వచ్చిన వాళ్ళంతా టాప్ ఫైవ్ అంటున్నారు, ఎలా టాప్ 5 నాకు అర్థం కావడం లేదు అసలు అని సుమన్ గురించి చెప్తాడు. చెప్పి తర్వాత తనుజ గుడ్డు విన్నర్ మెటీరియల్ అంతే అని చెప్తున్నారు కదా ఆ బయట టాక్ అని అంటా ఉన్నారు. నెక్స్ట్ రీతు అంటుంది రీతు బ్యాడు, తనుజ గుడ్డు అని చెప్పగానే ఆ ఇమ్ము నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేస్తూ ఆ కాన్వర్జేషన్ రీతు అంటుంది రీతు బ్యాడు, ట్రయాంగిల్ అది ఇది అని చెప్పి అని ఆ కళ్యాణ్ గారితో నేను ఆ ఫస్ట్ వీక్లో అలా ఉండడము అని ఇట్లా ఏదో చెప్తా ఉంటుంది. తర్వాత రీతు అంటుంది నన్ను ఉంచుతారా అని. ఎవరు ఉంచుతారా? జనాల ఓటింగ్ గురించి మాట్లాడట్లేదు రీతు, ఖచ్చితంగా జనాల ఓటింగ్ గురించి మాట్లాడట్లేదు. నన్ను ఉంచుతారా అని బిగ్ బాస్ టీం గురించి మాట్లాడుతూ ఉంది. ఉంటావు నువ్వు ఖచ్చితంగా, ఫ్యామిలీ వీక్ వరకు ఉంటావు అంటాడు ఇమ్మో. అంటే ఒక రకంగా చూస్తుంది రీతు, అంటే నేను టాప్ 5 ఇలాంటివి ఏం లేవా నాకు, ఫ్యామిలీ వీక్ అంటే 10th వీక్, ఇది 7th వీక్, ఇంకా 3 వీక్స్లో ఫ్యామిలీ వీక్ రావాలి లెక్క ప్రకారం. అంటే ఇంక 3 వారాలు నాకు లెక్క, ఈ ముగ్గాడు ఏంటి చెప్తున్నాడు అన్నట్టు అనుకుంటుంది రీతు. తర్వాత ఇమ్ము అంటాడు అదే నీకు అదే బ్యాడ్ అయిపోయింది, వాడి గురించి కూడా అలాగే చెప్పారు, అంటే డెమాన్ పవన్ గురించి, వాడి గురించి కూడా అలాగే చెప్పారు, టాస్క్లో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు కానీ ఈ రిలేషన్ మూలంగా అది ఓవర్ షాడో అయిపోతుంది అన్నట్టు చెప్పారు కదా అన్నట్టుగా అంటాడు. అని మీరు కొంచెము డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుండేది, కనీసం 1 వీక్ అన్నా హాయ్ బాయ్ అనుకుంటూ టాస్కుల వరకు మాట్లాడుకుంటూ మిగతా వాటిల్లో ఇంత క్లోజ్గా ఉండకుండా ఉండాల్సిందే అంటే ఉండలేకపోతున్నాను రా అంటుంది రీతు ఈ వీక్ ఒక్కసారి కూడా ఏడవలేదు. మీరందరూ అబ్జర్వ్ చేశారో లేదో, లైవ్ చూసేవాళ్ళు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఒక్కసారి కూడా ఏడవలేదు, నవ్వుతూ ఉంది, చాలా లైవ్లీగా చాలా బబ్లీగా ఉంది ఈ వీక్ అంతా. అలా ఉంటే రీతు ఆ ట్రాక్ నడిపినా కూడా రీతు నచ్చేదేమో. నెక్స్ట్ నాగింగ్, ఈరోజు మళ్ళీ నాగింగ్ కనపడింది. తినేస్తుంది డిమాన్ పవన్ను. ఆ డబ్బులు ఇవ్వమని మాధురి అంటుంది. డిమాన్ పవన్ను డబ్బులు ఇవ్వచ్చు కదా రీతుకు అంటే చెప్తాడు కాదు మా టీం వాళ్ళకి ఇవ్వాలి కానీ మా టీం వాళ్ళ దగ్గర నుంచి కష్టపడితే వచ్చిన డబ్బులు తీసుకొచ్చి నేను ఆపోజిట్ టీంలో ఉన్న రీతుకి ఇచ్చానంటే నేను మా టీం వాళ్ళకి ఆయన మోసం చేసినట్టు కదా అన్నట్టు డిమాన్ పవన్ అంటాడు. అది విని హర్ట్ అయిపోతే చిన్న మిస్అండర్స్టాండింగ్ అని ఏదో అంటాడు మాధురితో. అంటే
దానికి హర్ట్ అయిపోతుంది. అదేంటి మన మధ్యలో జరిగింది థర్డ్ పర్సన్‌తో ఎందుకు మాట్లాడతావని చాలాసేపు టార్చర్ కాల్చుకు తింటుంది 'డిమాండ్ పవన్‌ను' రీతు. ఈ నిబ్బా నిబ్బి ఆ రిలేషన్ పెట్టుకోకుండా, అలాగే ఈ నాగింగ్‌ను కంట్రోల్ చేసుకొని, ఆ ఏడుపులను కంట్రోల్ చేసుకొని ఉంటే రీతు కూడా టాప్ క్లాస్ కంటెస్టెంట్ అయ్యుండేది ఈ సీజన్‌లో. రీతుకు ఆ టాస్కుల్లో ఆడేటప్పుడు ఉన్న కమిట్మెంట్ గానీ, ఆ డెడికేషన్ గానీ, తెలివితేటలు గూడా ఉన్నాయి. స్ట్రాటజీలు వాడతారు అందరూ. అవి కలిసొస్తాయా? లేపోతే రివర్స్ అవుతాయా? అనేది ఆ స్ట్రాటజీని ఎవరి మీద ఎలా ఉపయోగించాం అనే దాన్ని బట్టి ఉంటుంది. మనం వీక్ టీమ్ అయ్యి లైక్ సీజన్ 4లో రోబో టాస్క్‌లో మనం వీక్ టీమ్ అయ్యి మనకు గెలిచే అవకాశాలే ఏమీ లేని చోట, ఒకవేళ ఏదైనా స్ట్రాటజీ వాడి గెలిచామంటే అది మనల్ని అమాంతం లేపేస్తుంది. కానీ మనము స్ట్రాంగ్ అయ్యి అంటే రీతు స్ట్రాంగ్ అయ్యి అవతల వీక్‌గా ఉన్నప్పుడు ఫ్లోరా లాంటి వీక్ కంటెస్టెంట్ మీద అట్లా క్రాస్ చేస్తూ వెళ్ళడము, లేకపోతే తనకు 3 బాల్స్ వచ్చేసాక కూడా వీక్ కాబట్టి అవతల ఉన్నది శ్రీజ కాబట్టి, శ్రీజకు ఒక బాల్ కూడా రాకుండా చేయాలి అని ఆడడము, ఇలాంటివి ఫిజికల్‌గా వీక్ కాబట్టి నేను చెప్తోంది. శ్రీజ ఫిజికల్‌గా స్ట్రెంగ్త్ వైస్ రీతుతో కంపేర్ చేసుకుంటే రీతులో సగం ఉంటుంది శ్రీజ. సో, అలాంటి కొన్ని స్ట్రాటజీస్ రీతుకు బ్యాడ్ అయ్యి రివర్స్ అయ్యాయి. నెగటివిటీ పెంచాయి. అదే రీతు రాముతో క్యాప్టెన్సీ టాస్క్‌లో ఆహ్, ఆహ్, పోల్ ఉంటుంది గదా! ఆ పోల్‌ని తీసుకురావడానికి, ఆ పోస్ట్‌ని తీసుకురావడానికి ట్రై చేస్తుంది గదా! ఫైట్ ఇచ్చింది గదా! ఆ ఫైట్ ఎక్సలెంట్. అలాగే ఇమ్యూనిటీ టాస్క్‌లో పైకెళ్ళి అదేది హార్ట్ ఏదో తీసుకొని కిందికి రావాలని టాస్క్ జరుగుతుంది గదా! ఆ టాస్క్‌లో రామును టాకిల్ చేసి కింద పడేస్తుంది. అప్పుడు అప్రిసియేషన్ వచ్చింది. కానీ ఫ్లారానో, శ్రీజానో ఇలాంటి వాళ్ళతో ఇలాంటి స్ట్రాటజీస్ వాడితే ఏమవుతుందంటే అవి కొంచెం నెగెటివ్‌గా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇంకా చెప్పా కదా! వీళ్ళు వచ్చారు లోపలికి. దానికి ముందు బిగ్ బాసు వీళ్ళిద్దరూ వచ్చే ముందు ఆ గ్యాంగ్ లీడర్స్ ఎక్కడున్నారో వీళ్ళకి తెలిసిపోయింది. లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్‌కి తెలిసిపోయింది. వాళ్ళు ఏ క్షణమైనా అటాక్ చేయొచ్చు అన్నట్లుగా ఒక ఇది ఇస్తాడు టీవీలో వాళ్ళకు. ఇచ్చాక వీళ్ళకు వైట్ విగ్స్ పంపిస్తాడు. వీళ్ళు వేషం మార్చుకోవడానికి కావాల్సినవి కూడా పంపిస్తాడు విగ్స్ అవి. వీళ్ళు యాక్చువల్‌గా ఈ అమరు, అర్జున్ రాగానే వీళ్ళెళ్ళి దాక్కుంటారు. దాక్కోమని కాదు బిగ్ బాస్ చెప్పేది. వీళ్ళు వేషాలు మార్చుకొని అక్కడి నుంచి కాంటెంట్ జనరేట్ చేయాలి, ఫన్ జనరేట్ చేయాలి అని బిగ్ బాస్ ఉద్దేశం. వాళ్ళొచ్చి వీళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి బయటికి తీసుకెళ్ళిపోరు కదా! వీళ్ళను పట్టుకోవడానికి వచ్చినట్లుగా వాళ్ళొచ్చారు. వీళ్ళు వేరే వేషాల్లో ఉన్నట్లుగా, వాళ్ళు వేరే వాళ్ళెవరో అన్నట్లుగా, వాళ్ళు జనరేట్ చేసే కాంటెంట్ ఎలా ఉంటుంది అని వాళ్ళకు ఒక స్కోప్ ఇచ్చాడు. కానీ దాన్ని వీళ్ళు ఈరోజు మిస్ అయిపోయారు. ఎళ్ళి దాక్కుంటారు. దాక్కోవడము ఏది కప్‌బోర్డ్స్ లోపల దాక్కోవడము అవసరమా? గాలి ఆడకుండా కనీసము ఆ సఫోకేషన్ తట్టుకుంటూ అరగంట, గంట సేపు ఆ కప్‌బోర్డ్‌లో దాక్కోవడం అంటే అవసరమా? అదే బయటొచ్చి ఆ తెల్ల విగ్గులు అవి పెట్టుకుని ముసలోళ్ళలాగా నటించడము, లేకపోతే 'సంజు దాదా' అని యాక్ట్ చేసింది సంజన తర్వాత. అలా యాక్ట్ చేసి దాంట్లోంచి కాంటెంట్ జనరేట్ చేసుంటే చాలా బాగుండేది. ఇక అమర్, అర్జున్ వాళ్ళు హింట్స్ ఇవ్వడానికే వచ్చారు. షో ఎత్తిపోతా ఉంది. లాస్ట్ వీక్ అంతా చాలా నాసిరకంగా ఉంది అని చెప్పి వాళ్ళకి అర్థమైంది కాబట్టే వీళ్ళిద్దరిని పంపించారు. వీళ్ళు లోపలికొచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాపర్ డైరెక్షన్స్ ఇచ్చారు. వాళ్ళు హౌస్‌లోకి రాగానే అర్జున్ అన్నమాట, మీకు చెప్పిందేంటి? మీరు చేస్తుందేంటి? మీరు ఏం చెప్పొచ్చారు? మీరేం చేస్తున్నారు? అని అడుగుతాడు అర్జున్. అంటే వీళ్ళకి ఏదో చెప్పారు. అది వీళ్ళు వేరేదేదో చేస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు వాళ్ళకేదో చెప్పారు. అది వీళ్ళు చేయకుండా వేరేదేదో చేస్తున్నారు. అది అని అంటాడు అర్జును. అది కూడా ఎపిసోడ్‌లో లేపేస్తారు నాకు తెలిసి. లైవ్‌లో వచ్చిన ఇవి. ఇక అమర్ యాజ్ ఇట్ ఈజ్ తన క్రింజ్ బిహేవియర్ ఉంటుంది కదా! అతని ఆ సిల్లీ బిహేవియరు, ఆ సిల్లీ కామెడీ అది పాపం అలాంటిదే చేయాలని ట్రై చేశాడు. మరి పెద్దగా ఏమీ క్లిక్ అవ్వలేదు. నెక్స్ట్ అర్జున్ ఏమో అలాగే ఎలా అయితే తను కొంచెం సటిల్‌గా కొంచెం గంభీరంగా ఎలా ఉంటాడో అలాగే ఉండడానికి ట్రై చేశాడు.
మొత్తం మీద యాక్టివిటీ రూమ్లోకి 1 బై 1 పిలిచి వాళ్ళందరికీ హింట్సు, సజెషన్సు, డైరెక్షన్సు ఇచ్చాడు బిగ్ బాస్. ఇమ్ము, తనూజ వీళ్ళిద్దరి కామెడీ ఏదైతే మనం ఫస్ట్ వీక్స్‌లో చూసామో, ఆ కామెడీ మళ్ళీ రిపీట్ అవుతుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇమ్ముకు చాలా సీరియస్ వార్నింగే ఇచ్చినట్టున్నారు. నీకు చేతొచ్చింది ట్రై చేయి, నీకు చేత రానిది ట్రై చేయాలని ట్రై చేసావు కదా మొన్న నామినేషన్స్‌లో. అలాంటివి ట్రై చేసావంటే పూర్తిగా నెగెటివ్ అయిపోతావు, ఎత్తిపోతావు అని చెప్పి చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినట్టున్నారు. ఆ వార్నింగ్ తాలూకు భయం ఆ ఇమ్ములో చాలా క్లియర్‌గా కనపడింది రీతు, ఇమ్ము కాన్వర్జేషన్‌లో. మీరేమంటారు? ఇలా ఒక రియాలిటీ షోలో ఈ రకంగా హింట్సు, సజెషన్స్, డైరెక్షన్స్ ఇస్తూ ఉండడము ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే శ్రీజ రీఎంట్రీ అయితే ఎలా ఉండబోతోంది కోర్స్ ఆఫ్ ఈ సీజన్? దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ అయితే శ్రీజ వస్తే మాత్రం శ్రీజ, తనుజ ఇద్దరిలో ఒకళ్ళు విన్నరు, ఒకళ్ళు రన్నరు. ఫస్ట్ టైం లేడీ విన్నర్ అండ్ లేడీ రన్నర్ అప్‌ను చూడబోతున్నాము అనేది నా ఒపీనియన్.